నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు కళ్యాణ మండపం నిర్మాణానికి కృషి చేస్తాం మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం శాంతించిన గోదారమ్మ వరద నీటిలోని గోదావరి గ్రామాలు గుర్రం స్వారీ చేస్తూ పడిపోయిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి రాజమండ్రిలో కాపు సామాజిక వర్గ కళ్యాణ మండపం నిర్మాణానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. రాజమండ్రి హోటల్ ఆనంద్ రెజెన్సీ పందిరి ఫంక్షన్ హాల్లో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసులను కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యాన అభినందన సత్కారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘ గౌరవ అధ్యక్షులు రామిరెడ్డి మురళి అధ్యక్షత వహించారు. అధ్యక్షుడు అల్లూరి శేషనారాయణరావు, గౌరవ సలహాదారు దొండపాటి సత్యంబాబు, ప్రధాన కార్యదర్శి చింతం వీరబాబు, మీసాల నాగు సారథ్యంలో అభినందన సత్కారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కళ్యాణ మండపం నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కళ్యాణ మండపం నిర్మాణంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ తనకు కందుల దుర్గేష్ మంచి మిత్రులను వివరించారు. ఎన్నికల ముందు రాజమండ్రి రూరల్ అసెంబ్లీ సీటు దుర్గేష్కు రాలేదని ఎంతో బాధపడ్డానని పేర్కొన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో కళ్యాణ మండప నిర్మాణం పూర్తి చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కాపు సంక్షేమ సంఘ ప్రతినిధులు, టీడీపీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి నాయకులు, మాజీ కార్పొరేటర్లు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో విచ్చేసి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసులకు పూలదండలు, బొక్కెలతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని కాపు సంక్షేమ సంఘం ఆహ్వాన కమిటీ ప్రతినిధులు మేడం రామోజీ, ఆకుల షణ్ముఖరావు, గంధం భైరవ స్వామి, పల్లంటి సంజీవి, పల్నాడు శ్రీనివాసరావు, మాల విజయలక్ష్మి, బతన్ నారాయణరావు, ఉప్పనూరు దుర్గాప్రసాద్, బండి సత్యప్రసాద్, కర్రి కాశీ విశ్వనాథ్ రాచకొండ, గోపీచంద్ సుందరస్వామి, జక్కంపూడి అర్జున్, మంచాల సునీల్, సత్యబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీకు మాత్రం నేను మనవి చేసేది, ఎక్కడ మనకి సానుకూలంగా ఉండేటువంటి ప్రదేశం ఉందో చూస్తే దాన్ని సాధించుకోవడానికి మేమందరం కలిసి సమైక్యంగా కృషి చేస్తామనేటువంటి మాటని, ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి పాయింట్ ని సాధించి పెడతామనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇది కేవలం ఈ వేదిక మీద చెప్పేటువంటి మాట మాత్రమే కాదు, రేపొద్దున ఆచరణలో కూడా పెడతామనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చారు. చిరంజీవి గారిని కూడా తీసుకొస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఆ కార్యక్రమం మీరు తీసుకోండి, ఆ పని త్వరగతిన పూర్తి చేసే బాధ్యత మీరు తీసుకుంటామని ప్రతిదీ కూడా మీ సహాయ సహకారాలతోటి మీతో చర్చించే భవిష్యత్తులో ఏ కార్యక్రమైనా తీసుకుంటామని, అలాగే పోలవరాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటున్నాం. కేంద్రం మొన్ననే చెప్పింది, నిర్మలా సీతారామన్ గారు స్పష్టంగా తెలియజేశారు, ఇది కేంద్ర ప్రాజెక్టు, ప్రతి రూపాయి కేంద్రం ఇస్తాది, పూర్తి చేస్తాదని కూడా బీజేపీ స్పష్టమైన కాపు సంక్షేమ సంఘం నుంచి పేద విద్యార్థులు చదివిస్తున్నాము అని చెప్తున్నారు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది ఏ క్యాస్ట్ అని కాకుండా అందరినీ చదివిస్తున్నామని అంటే అది అభినందించాలి. చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్తూ ఉంటారు, మరి ప్రతి వ్యక్తి కూడా చదువుకోవాలి, చదువుకుంటే సంస్కారం ఉంటే తల్లిదండ్రులు గౌరవిస్తారు. ఆ విధంగా మంచి ఉద్యోగం చేసి ఈ రాష్ట్రానికి మళ్ళీ కొంత రెవెన్యూ జనరేట్ చేయడానికి సహకరించిన వాళ్ళు అవుతారని ఎప్పుడు కూడా ఆయన మాకు పిల్లల్ని చదివించమని చెప్పండి,
రాజమండ్రి ఆర్యాపురంలో రాజేంద్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రాజమండ్రి ఆర్యాపురంలో రాజేంద్ర సేవా సమితి ఆధ్వర్యంలో మర్మ ఆయుర్వేద వైద్యుల సహకారంతో ఉచిత వైద్య సేవా శిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 100 మందికి వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓలేటి సత్యనారాయణ, సుబ్బరాజు, సురేష్, లంక చిన్నబాబు, లంకా లావణ్య, డాక్టర్ జగదీష్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రకమైనటువంటి ప్రయోజనాన్ని ఈసారే కాకుండా అవసరమైతే మళ్ళీ ఇంకో నెలలో కూడా ఇలాంటిది మేము చేయాలనేటువంటి సంకల్పం ఈ చికిత్స చేయించుకుంటున్న తర్వాత మాకు కూడా అనిపిస్తూ ఉంది. అందరికీ కూడా చెప్తూ ఉన్నాము, చాలా మంచి వైద్యము, దీనిని అందరూ కూడా ఉపయోగించవలసిందిగా రాజమండ్రి రాజమండ్రి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది బండారు శ్రీరామూర్తి చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. రాజమండ్రి బండారువారి వీధిలో నివసించే ప్రముఖ న్యాయవాది బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బండారు శ్రీరామూర్తి ఇటీవల స్వర్గస్థులయ్యారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. కుటుంబ సభ్యులు ఈరోజు రాజమండ్రి గంటా గన్రాజు కళ్యాణ మండపంలో పెద్ద కార్యం నిర్వహించారు. బండారు శ్రీరామూర్తి ఉన్నత పదవులు అధిరోహించడమే కాకుండా సమాజంలో సేవే పరమావధిగా జీవించారు. బహుముఖ ప్రజ్ఞాశాలైన శ్రీరామూర్తికి అందరూ ఆత్మీయ బంధువులే. రాజమండ్రి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది బండారు శ్రీరామూర్తి పలుమార్లు ప్రిన్సిపల్ జిల్లా కోర్టు గవర్నమెంట్ లీడర్గా, ప్రిన్సిపల్ స్టేషన్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా విధులు నిర్వహించారు. ఏపీ ఏఎస్పీ, దేవాదాయ శాఖ, బిఎస్ఎన్ఎల్, పోస్టల్ తదితర సేవలకు స్టాండింగ్ కౌన్సిల్గా సేవలు అందించారు. శ్రీరామూర్తి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చాలా ఏళ్లుగా స్టాండింగ్ కౌన్సిల్గా కొనసాగుతున్నారు. యువ న్యాయవాదుల ఆర్థిక సాయం కోసం శ్రీరామూర్తి రాజమండ్రి బార్ అసోసియేషన్లో తన పేరిట ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. ఆయనకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు బండారు శ్రీరామ్, అతని భార్య రోహిణి, కుమార్తె మాదిరెడ్డి పద్మావతి, ఆమె భర్త నవీన్ కుమార్, మనవరాళ్లు హారిక, హరిప్రియ, సాయి సహస్ర, చిన్న కుమారుడు త్రినాథ్ భగవత్, వారి భార్య చంద్రిక, కుమారుడు అభిరామ్ ఉన్నత స్థాయిలో ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీరామ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తుండగా, చిన్న కుమారుడు త్రినాథ్ భగవత్ రాజమండ్రిలో న్యాయవాదిగా పలువురికి సుపరిచితులు. బండారు శ్రీరామూర్తి చిత్రపటానికి పలువురు ప్రముఖులు విచ్చేసి పుష్పాంజలి ఘటించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు, సానుభూతిని ప్రకటించారు. బండారు శ్రీరామూర్తి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్, బీసీజేఏసీ చైర్మన్ మార్గాన్ నాగేశ్వరరావు, ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు, బార్ కౌన్సిల్ మెంబర్ కృష్ణమోహన్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు తవ్వల వీరేంద్రనాథ్, ప్రముఖ న్యాయవాదులు అప్పారావు, చింతపండి ప్రభాకర్, మద్దూరి శివసుబ్బారావు, ఇన్స్పెక్టర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, చలమూరి శ్రీనివాస్, టీడీపీ నాయకులు వాసిరెడ్డి రాంబాబు, నిమలపూడి గోవింద్, ఎర్ర వేణుగోపాల్ రాయుడు, ద్వారా రామారావు, రౌతుల వెంకటేశ్వరరావు, కొయ్యని సూర్యారావు, పలువురు న్యాయవాదులు, కల్పవర్తక సంఘ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు గన్ని కృష్ణ, జక్కంపూడి విజయలక్ష్మి, మార్గాని నాగేశ్వరరావు, సూర్యప్రకాశరావు, ముప్పాళ్ల సుబ్బారావు ఘన నివాళులర్పించారు. కర్నూలు జిల్లాలో ఓ యువకుడు గుర్రం స్వారీ సాధన చేస్తూ పట్టు తప్పి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గుర్రపు స్వారీ ఒక వ్యక్తి ప్రాణాలు తీసింది. సరదాగా చేసిన గుర్రపు స్వారీ విషాదంగా ముగిసింది. గుర్రం నుంచి కింద పడడంతో తలకు బలంగా దెబ్బ తగలడంతో ప్రాణాలు కోల్పోయాడు. కర్నూలులో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యకేరలో గుర్రపు స్వారీ చేస్తూ క్రింద పడిన పృథ్వీరాజ్ రాయుడు అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పృథ్వీరాజ్ రాయుడు ప్రాణాలు విడిచాడు.
పూర్వీకుల నుండి వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు పృథ్వీరాజ్ రాయుడు సిద్ధమయ్యాడు. కొత్తవారు ఎవరైనా సరే స్వారీ చేయడానికి వస్తే గుర్రం పరుగులు పెడుతూ ఉంటుంది. అలా పరుగులు పెడుతున్న సమయంలో బ్యాలెన్స్ చేయడం కష్టం. అదే పరిస్థితి రాయుడికి ఎదురైంది. గుర్రం ఎక్కి ప్రాక్టీస్ చేస్తుండగా అది పరుగులు తీసుకుంది. కొద్దిసేపు ముందుకు సాగిన అతడు ఆ తర్వాత గుర్రంపై నిలవలేకపోయాడు. బైక్పై గుర్రాన్ని వెంబడిస్తూ కొందరు యువకులు అదుపు చేసే ప్రయత్నం చేసినా గుర్రం పరుగును ఆపలేదు. దీంతో అదుపు తప్పి గుర్రంపై నుంచి రోడ్డుపై పడిపోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన పృథ్వీరాజ్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెందాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నరవుతున్నారు. అయితే మధ్యకరలో దసరా ఉత్సవాల నేపథ్యంలో గుర్రపై ఊరేగించడం యాదవరాజ వంశీయుల సాంప్రదాయం. యాదవరాజుల వంశానికి చెందిన పృథ్వీరాజ్ మృతి చెందడంతో ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో గుర్రపు స్వారీ పందాలు జరుగుతాయా లేదా అనే అనుమానం నెలకొంది. బెంగళూరులో మాంసాన్ని కల్తీ చేసి విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారని ఆరోపణలు భగ్గుమన్నాయి. అధికారులు ఈ దిశగా విచారణ ప్రారంభించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో కుక్క మాంసం రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ డిపార్ట్మెంట్ సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. కేఎస్ఆర్ రైల్వే స్టేషన్కి రాజస్థాన్ నుంచి రైల్లో వచ్చిన మాంసం కుక్క మాంసంగా కొందరు ఆరోపించడంతో వివాదం చెలరేగింది. 12 సంవత్సరాలుగా బెంగళూరులో మాంస వ్యాపారం చేస్తున్న ఒక వ్యాపారి మటన్ ముసుగులో కుక్క మాంసం విక్రయిస్తున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్ నుంచి జైపూర్ మైసూర్ ఎక్స్ప్రెస్ ద్వారా కుక్క మాంసం రవాణా చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మటన్ వ్యాపారి మాట్లాడుతూ తాను 12 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నానని, తనపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఇదిలా ఉండగా మరో వీడియో తాజాగా బయటకు వచ్చింది. కర్ణాటకలో 14 టన్నుల కుక్క మాంసం పట్టుకున్నారు. రాజస్థాన్ నుండి బెంగళూరు తరలిస్తున్న మాంసాన్ని బెంగళూరు రైల్వే స్టేషన్ మెజెస్టిక్ సమీపంలో పట్టుకున్నట్లుగా నెట్టింట్లో వీడియో దృశ్యాలు హల్చల్ చేస్తున్నాయి. హరిద్వార నదిలో కొట్టుకుపోతున్న భక్తులను మెరుపు వేగంతో రెస్క్యూ బృందాలు స్పందించి రక్షించాయి. హరిద్వార్ ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. ఉత్తర భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ద్వారం అంటే లోపలకు ప్రవేశించే దారి అని అర్థం. హరి అంటే విష్ణువు, హరిద్వార్ అంటే హరిని చేరే దారి. ఆధ్యాత్మిక క్షేత్ర నేపథ్యంలోనే కాకుండా రాష్ట్ర పారిశ్రామిక కేంద్రంగా కూడా అభివృద్ధి పదంలో ఉంది హరిద్వార్. ప్రకృతి ఆరాధకుల స్వర్గసీమగా హరిద్వార్ని భారతీయులు భావిస్తూ ఉంటారు. భారతీయ సాంప్రదాయానికి నాగరికతకు ప్రతిబింబంగా పురాణాల్లో కపిస్తాన్ గాను, మాయాపురిగాను, గంగాపురిగాను దీన్ని అభివర్ణించారు. ప్రపంచ నలుమూల నుంచి భక్తులు వచ్చి గంగా తీరంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఇటీవల భక్తులు స్నానానికి దిగిన నేపథ్యంలో ప్రమాదవశాత్తు కొట్టుకుపోతూ ఉన్నారు. ఆ సమయంలో ఒడ్డున ఉన్న రెస్క్యూ బృందం జెట్ స్పీడ్తో స్పందించారు, భక్తులను రక్షించారు. ఆ దృశ్యాలను ఒకసారి వీక్షిద్దాం. రాజమండ్రి గోరక్షన్పేట దానవాయిబాబు జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. దానవాయిబాబు జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సంబరానికి ముఖ్య అతిథులుగా ఆదిరెడ్డి వాసు, మేడా శ్రీను, నొడగల్ సుధా తదితరులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో అనిసెట్ లక్ష్మణరావు, లంక దుర్గాప్రసాద్, రంది త్రిమూర్తులు, పసుపులేటి పండు, నీలం గణేష్, బుల్లి ఫ్రెండ్ సర్కిల్, పవన్ ఫ్రెండ్ సర్కిల్, శశి ఫ్రెండ్ సర్కిల్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
రాజమండ్రి విక్రమ్ హాల్లో రాకా కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ను ఘనంగా సన్మానించారు. స్థానిక విక్రమ్ హాల్లో నిర్వహించిన ఎస్పీ బాలు స్వర స్మరణోత్సవ కార్యక్రమం రాకా కల్చరల్ అసోసియేషన్, గోదావరి కల్చరల్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో కందుల దుర్గేష్ మాట్లాడుతూ చారిత్రక కట్టడమైన విక్రమ్ హాల్లో రాకా సాంస్కృతిక సంస్థ, గోదావరి కల్చరల్ అసోసియేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమానికి హాజరు కావడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తనకు సత్కారం చేసిన రాకా సాంస్కృతిక సభ్యులు డాక్టర్ కంటే వీరణ చౌదరి, జీవి రమణ, గోదావరి కల్చరల్ అసోసియేషన్ తరపున శ్రీముఖ ధర్మరాజు, జీవీఎస్ జగన్నాథం తదితర సభ్యుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి సుబ్బరాజు, ప్రముఖ శిల్పాచార్యులు వడియార్, తిరుమల కృష్ణమోహన్, వాడ్రేవు మల్లపరాజు, నాగరత్నమ్మ, రాధాకుమారి, అల్లుబాబీ, దేవకుమార్, శాష్ కుమార్, రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పుష్కరాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకుని తప్పనిసరిగా దాన్ని కూడా సానుకూలపరచడానికి ప్రయత్నిస్తాననేటువంటి మాటను కూడా మీకు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా విగ్రహాలను నిలబెట్టడం కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ తొందరలోనే జరిగేటువంటి విధంగా నేను ప్రయత్నిస్తాను. మా శాఖ నుంచి కూడా ఏ రకంగా స్పందించాలో అది నేను మా సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. కళ్యాణ మండపం నిర్మాణానికి కృషి చేస్తాం, మంత్రి కందుల దుర్గేష్. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం. శాంతించిన గోదావరమ్మ, వరద నీటిలోని గోదావరి గ్రామాలు. గుర్రం స్వారీ చేస్తూ పడిపోయిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారం అయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.